కేటీఆర్ రైతు సదస్సు అని రాలిపోయిన పార్టీకి కూలిపోయిన పార్టీకి దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అని నా వర్కింగ్ ప్రెసిడెంట్ అని రకరకాల వేషాలు వేసి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. 60 సంవత్సరాల ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని, మా ఉద్యోగాలు మాకు కావాలని ఈ విధంగా వేలాది మంది అమరులై తెలంగాణ తెస్తే ఈ పిల్లల సావులు ఈ పిల్లలు చనిపోతున్నారని 2009 డిసెంబర్ 9 తారీఖు నాడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించి 2013లో కూడా తెలంగాణ ప్రకటిస్తే మీరు శవాల మీద పేలల ఎరక తిని సోనియా గాంధీ కాలు మొక్కి పందికూనలాగా పోయి సోనియా గాంధీ కాలు మొక్కి ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజానికం సరే తెలంగాణ కోసం ఏదో ప్రయత్నం చేసిండు ఉండని అనుకోని నీకు 2014 నీకు అధికారం కట్టబెట్టారు. అధికారం కట్టబెడితే మీరేమైనా ఆనాడు తెలంగాణలో రజాకారులు ఏ విధంగా అయితే ఈ ఊర్ల మీద పడి దోసుక తినారో ఆ విధంగా నువ్వు నీ ఎమ్మెల్యే నీ బలగమంతా తెలంగాణ ప్రజానికం మీద పడి దోసుక తిన్నారు, దౌర్జన్యాలు చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు, అన్యాయాలు చేసిండ్రు. ఇసుక దోపిడి కాలు, భూ దోపిడి కాలు. ఇవాళ కేటీఆర్ సవాల్ చేస్తున్నా నేను. మా పిక్కెట్ల ఇసుక నీకు ఎంత బాగా వచ్చింది, నీ శిలకి ఎంత బాగా వచ్చింది, నీ బావుకి ఎంత బాగా వచ్చింది, నీ జయశ్రీరెడ్డికి ఎంత బాగా వచ్చింది చెప్పాలి. ఇవాళ రైతులను కాపాడి మేమంటామన్నారు. ఇవాళ రైతులను కాపాడి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాగార్జున కట్టినాడు నీ అయ్యాడు, నీ తాతాడు నువ్వు వాడున్నావు. శ్రీశైలం కట్టినాడు ఎక్కడున్నారు మీరు? దూరాలు కట్టినాడు ఎక్కడున్నారు మీరు? మూసి ప్రాజెక్టు కట్టినాడు ఎక్కడున్నారు మీరు? రైతు పేరు మీద మీరు రంకెలేస్తా ఉన్నారు. మీరు రైతు పేరు మీద పెట్టుకోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ మీద అడుగుబట్టి పాతాళానికి దొక్కి రాజ్యాధికారం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ కార్యకర్తల బలవాది మీరు చేసిన అరాచకానికి శరవగీతం మాడిన తెలంగాణ ప్రజానికం. నీ ఎంట ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేసి మిమ్మల్ని కథం పెట్టారు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడిగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదురులేని తిరుగులేని నాయకత్వాన్ని సంపాదించుకొని ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అవునగాడని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు చూతేగాడవా? చూతేగాని మాట్లాడద్దు. రాజకీయ నాయకుడు రాజకీయంగానే మాట్లాడాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు. అదే ఇవాళ నువ్వు కేసీఆర్ పరుదిస్తూ ఉన్నావు. నిన్న బండి సంజయ్ ఇజ్జత్ తీసిండు, దానికోసం మాట్లాడు. కేసీఆర్ పరుదిస్తూ ఉన్నావు. పెట్టావు, ఏ ఇంజన్ పెట్టావు, ఏ పంటలు పండించినావు? ఇవాళ పాముద్ర పండుకొని పబ్లలో పండుకొని లాడ్జీలలో పండుకొని నీ విలాసాల కోసం ఇవాళ మున్సిపల్ మంత్రి శాఖను తీసుకొని విదేశాలని విన్యాసాలు ఎక్కడికి వచ్చినాయి చేస్తున్నారు. మీకు ఎక్కడికి వచ్చినాయి? తెలంగాణ ప్రజల రక్తమాసాలను పెంచుకొస్తున్నారు మీరు. Subscribe us and press the bell icon for more interesting updates.